హలో గాయ్స్. సో ఇదే రోజు లాస్ట్ వీక్ నేను నైట్ డౌన్ టౌన్లో ఎలా ఉంటుంది నైట్ లైఫ్ అని చెప్పి వీడియో తీద్దామని చెప్పి నేను వెళ్ళాను అనమాట. అక్కడ ఒక ఆర్కియాలజిస్ట్ నాకు తగిలాడు. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటే ఆయనతో నేను మాట్లాడుతున్న టైంలో ఒక టూ అమెరికన్స్ అని చెప్పలేదు కానీ ఎవరో ఇద్దరు తెల్లాళ్ళు మన ఇండియన్ అమ్మాయిని సంకలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారనమాట. నేనేమనుకున్నానంటే ఓకే తాగున్నారు కదా, మేబీ తీసుకెళ్తున్నారేమో అని అనుకున్నాను. నాకైతే డౌట్ రాలేదు. ఆ తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, మేమందరం ఒక లాన్లో కూర్చున్నాం అనమాట. అదేంటి తీసుకెళ్తే కార్ దగ్గర తీసుకెళ్ళాలి, పార్కింగ్ లేదంటే రోడ్డు మీద తీసుకెళ్ళాలి, కానీ చెట్లో ఎక్కడ తీసుకెళ్తున్నారో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి అప్పుడు నాకు డౌట్ వచ్చి నేను లేచి కొంచెం ముందుకు వచ్చి వాళ్ళని చూస్తుంటే అది ఎలా ఉందంటే అటు చెట్లు ఇటు చెట్లు చిన్న సందు ఉంది, దాంట్లో వీళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు. నేను అప్పుడు చూసి పరిగెత్తుకుంటా వాళ్ళ వైపు పరిగెత్తాను అనమాట. నన్ను చూసి నాతో మాట్లాడుతున్న వ్యక్తి, ఆయన పేరు అనమాట, ఆయన పరిగెత్తాడు. సో మా ఇద్దరిని చూసి రోడ్డు మీద ఉన్న పోలీసులు పరిగెత్తారు. సో ఇంకా నాకు భయం వేసింది అనమాట. పోలీసులు కూడా వచ్చేసేసరికి నేను అలా ఉండిపోయాను. వాళ్ళు నన్ను అడిగారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా పరిగెడుతున్నావు అంటే, సో నేను ఒక ఇండియన్ గర్ల్ని ఇటు తీసుకెళ్తున్నారు, సో ఏం చేస్తున్నారని చూడడానికంటే ఆయన రౌండ్ అని చెప్పి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటా మాకు కొంచెం దూరంలో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళి పట్టుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే తెలుగు ఆవిడ ఈ ఇంటికి వచ్చారు. ఊరికే అసలు ఒక్కతే వచ్చిందంట, పబ్కి వెళ్దామని వచ్చారంట. ఆ పబ్లో ఆ గంజాయి అనేది ఆవిడకి ఇచ్చేసి తన్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆ విషయం చెప్పగానే నాకు చాలా బాధ వేసింది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పాను, గర్ల్స్ ముఖ్యంగా మీరు వెళ్ళాలంటే గ్రూప్స్కి వెళ్ళండి, సింగిల్గా అయితే వెళ్ళకండి అని చెప్పాను. తను ఎంత డేర్ లేకపోతే నైట్ వచ్చేసిందో ఒక్కతే. చాలా రోజులు బాగాలేదని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఎంతో హోప్ దగ్గరికి పంపించారు, మనం ఏదో లైట్ వద్దు, జాగ్రత్తగా ఉండండి. గర్ల్స్ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. పరిస్థితులు ఏం బాగాలేదు, గుర్తుపెట్టుకోండి. బాయ్.